साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। మాకు ఇవ్వండి అని అడిగితే మన దగ్గర కూడా ఆ విధమైన అవకాశాలు ఇవ్వడానికి సార్ మరి మనకు అవకాశం ఇచ్చారు. సార్కు మన పాఠశాల తరఫున వారికి శ్రద్ధగా అట్లనే మనకు ఇస్రో ఐడియా ఉంది కదా మీకు. ఇప్పుడు మనకు నెల్లూరులో ఏముంది అక్కడ ఏముంది అక్కడ అవన్నీ సైంటిస్టులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా. దాంట్లో సార్ యంగ్ సైంటిస్ట్ అని చేసి కూడా మరి అమెరికా ఇస్రో వెళ్తుంటారు కదా, ఆ ప్రాజెక్ట్ సంబంధించి కూడా సార్ స్టూడెంట్స్ చాలా మంది డాక్టర్స్ అయ్యారు, చాలా మంది ఇంజనీర్స్, చాలా మంది సైంటిస్ట్ అయ్యారు. మన దగ్గర కూడా మనకు కూడా అవకాశం ఇస్తే మన పిల్లలు కూడా మరి ముందుకు తీసుకెళ్తామని చెప్పి సార్ని మన ప్రొఫెసర్ పర్మిషన్తో డివైడ్ చేయడం జరిగింది. మరి సార్ కూడా మన పిల్లలు కూడా మంచి అవకాశం ఇస్తారని చెప్పేసి మరి సభాముఖంగా వారిని కోరుతున్నాం. మరి ఈరోజు ప్రతి సంవత్సరం లాగే ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా సెప్టెంబర్ 5 అనేది ఎవరి జన్మదినం? శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పుట్టినరోజు ఈరోజు. అక్కడ మనం ఇప్పటి వరకు మన ప్రధానోపాధ్యాయులు గారు అక్కడ వారిని గౌరవించి దీపప్రజ్వలన చేయడం. ఈరోజు మన పాఠశాలలో ఈ సాయ సంధ్య వేళలో ఘనంగా నిర్వహించబడుతున్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవం గురు పూజోత్సవ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి వెంకటరావు గారు, అదేవిధంగా మన పాఠశాల అందరూ ఉపాధ్యాయులు అండ్ మై డియర్ స్టూడెంట్స్. సో మధ్యాహ్నం నుంచి యాక్చువల్ మనము రేపు ఈ కార్యక్రమాలు చేసుకోవాలి, కానీ రేపటి రోజు పాఠశాలకు సెలవు ఉండడం మూలంగా ఒకరోజు అడ్వాన్స్గా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సో సెప్టెంబర్ 5 అనేటటువంటి దాన్ని మనం ఎందుకు చేసుకుంటాం అనేటటువంటిది తన సుదీర్ఘ ఉపన్యాసంలో కృష్ణ సార్ తెలియజేశారు. మనకు భారతదేశానికి ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసేసి ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా సేవలు అందించి ఒక ఘనకీర్తి చాటినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే. ఆ రోజునే మనము ఆయన కోరిక మేరకు వాళ్ళ యొక్క స్టూడెంట్స్ అందరూ పెద్దలందరూ వెళ్ళి మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తామంటే నా బర్త్డేగా కాకుండా ఉపాధ్యాయులకు గౌరవ సూచకంగా ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలి అనేటటువంటి విషయాన్ని సెలవిచ్చినప్పుడు ఆయన నాటి నుండి నేటి వరకు సెప్టెంబర్ 5 మనము ఉపాధ్యాయుల యొక్క దినోత్సవంగా జరుపుకుంటాం. సో దిస్ ఇస్ ద హానర్ టు ఆల్ ఓవర్ టీచర్ కమ్యూనిటీ. సో రాధాకృష్ణ గారి గురించి డీటెయిల్గా సార్ చెప్పారు. ఒక 2 మాటలలో చెప్పాలని అంటే, తను చాలా అట్టడుగు వర్గం నుంచి కనీసం బుక్స్ కూడా కొనుక్కోలేనటువంటి స్థాయి నుండి, ఫీజులు కట్టలేనటువంటి స్థాయి నుండి ఒక ఉపాధ్యాయుడిగా, ప్రొఫెసర్గా, తర్వాత భారత ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిగా స్థాయికి ఎదిగాడనంటే మరి దాని ఎంత ఉన్నటువంటి ఆ శ్రమ, అంకిత భావం, సేవాభావం ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. తను ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్న ఒక సందర్భం లోపల రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాల్సి వస్తే ఆ రైల్వే స్టేషన్ వరకు వారి యొక్క విద్యార్థులందరూ కూడా ఆయనను బండిలో కూర్చుని స్వయంగా గుర్రాలకు బదులుగా వాళ్ళే బండిని లాక్కుంటూ బండిని మోసుకుంటూ తీసుకెళ్ళి అంత గౌరవంగా ఆయనను సాగనంపడం జరిగింది. అంటే గురువు, ఆయన ఎంత గొప్ప గురువు, ఆయన నేర్పినటువంటి దానికి విద్యార్థులు కూడా ఎంత ఇన్స్పైర్ అయ్యారు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దీని ద్వారా మనం గమనించవచ్చు. విద్యార్థులారా, ఈ గురువును గౌరవించడము, గురువును పూజించడం అనేటటువంటిది మనకు సనాతనంగా భారతదేశంలో వస్తున్నటువంటిది. అది మన ధర్మం లోపల, భరత గురు యొక్క ధర్మం లోపల ఉన్నది. వేదవ్యాసుని
వ్యాస పౌర్ణమి రోజు మనము గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. నాటి నుండి నేటి వరకు గురువులను గౌరవించడం అనేటటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయం. గురువును పూజించలేనటువంటి వాడికి విద్య అప్పినా కూడా అది సార్థకతను చెందదు. కాబట్టి మీకు లభించినటువంటి విద్య ఏదైతే ఉందో గురువుల ద్వారా లభిస్తుంది. కాబట్టి ఆ గురువుకు సదా కృతజ్ఞులై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గురువు అనే దాంట్లోనే ఉంది అర్థం. గురువు అంటే ఏంటిది? గు అంటే చీకటి, రు అంటే వెలుతురు. చీకటి నుండి వెలుతురు వైపు ప్రయాణింపజేసేటటువంటి వాటి గురువు. అంటే చీకటి అంటే ఏంటిది? అజ్ఞానము. అజ్ఞానమే అంధకారానికి సూచకం. జ్ఞానం లేకపోవడమే చీకటమైనది. సో అటువంటి అజ్ఞానాంధకారం నుండి జ్ఞానం అనే వెలుగు వైపు ప్రయాణింపజేసేటటువంటి వాడు గురువు. మీరు పాఠశాలలో చేరేటప్పటికీ ఏ విధంగా ఉంటారు? ఎటువంటి నాలెడ్జ్ ఉండదు, ఎంటీ మైండ్ తోటి పాఠశాలకు వస్తారు. అటువంటి విద్యార్థులకు అన్ని రకాలుగా సబ్జెక్టు విషయాలే కాకుండా సబ్జెక్టు విషయాలతో పాటు సామాజిక స్పృహను కూడా పెంపొందించే విధంగా మిమ్మల్ని అన్ని రకాలుగా సుశక్తులను చేసి మిమ్మల్ని ఇక్కడ నుండి సమాజానికి అందించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వెలుతురు వైపు మీరు ప్రయాణం చేయడం జరుగుతుంది. కేవలము గురువు మాత్రమే అందించగలుగుతారు. మీరు చూడండి, ఒక డాక్టర్ తయారు కావాలి, ఎవరు తయారు చేయాలి? టీచరే చేయాలి. ఒక ఇంజనీర్ తయారు కావాలి, ఎవరు చేయాలి? టీచరే చేయాలి. ఒక లాయర్ తయారు కావాలి, ఎవరు చేయాలి? ఒక రాజకీయ నాయకుడు కావాలి, ఎవరు చేయాలి? ఒక టీచర్ కావాలి, ఎవరు తయారు చేయాలి? టీచరే చేయాలి. టీచర్ కావాలన్నా టీచరే తయారు చేయాలి. అన్యదా వేరే మార్గాలు లేవు. ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ తయారు చేయలేరు, ఒక లాయర్ ఇంకొక లాయర్ తయారు చేయలేరు. ఎవరిని ఉన్నా కూడా ఉత్పత్తి కావాలన్నా ఎవరిని తయారు చేయాలన్నా కూడా ఇక్కడ నుండి పాఠశాల నుంచి వెళ్ళాల్సిందే. గురువు నుంచి విద్యార్థులు నేర్చుకోవాల్సిందే. గురువు ద్వారా జ్ఞానాన్ని పొందాల్సిందే. గురువు ద్వారా జ్ఞానాన్ని పొందిన తర్వాతనే ఆయన డాక్టర్ అవుతాడా, యాక్టర్ అవుతాడా, లేకపోతే లీడర్ అవుతాడా, ఇంకేది అవుతాడా అనేటటువంటిది ఆయనకు ఉన్నటువంటి జిజ్ఞాస, ఆయనకు ఉన్నటువంటి చతురత మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు తెలుగు సార్ మాట్లాడుతూ ఒక పాటలో చెప్పాడు, స్వయంగా భగవంతుడే భూమి మీద పుట్టిన ఆయన ఒక గురువును ఆధారంగా చేసుకొని జ్ఞానాన్ని పొందిన తర్వాత తను భగవంతుడు కూడా ప్రకటింప చేసుకోగలుగుతాడు. అంతేగాని గురువు లేకుండా భగవంతుడు కూడా భూమికి రాలేడు. శ్రీరామచంద్రుడే స్వయంగా భూమికి వచ్చినప్పుడు విశ్వామిత్ర వశిష్ఠులను గురువులుగా తీసుకొని జ్ఞానాన్ని సముపార్జించిన తర్వాత రాజ పరిపాలనకు వెళ్ళాడు. తను భగవంతుడుగా బయట వారికి తెలియవచ్చింది, అంతవరకు లేదు. శ్రీకృష్ణుడే స్వయంగా భూమి మీద పుట్టినప్పుడు శాంతి బొమ్మాముని దగ్గర విద్యాబుద్ధులు చేసుకున్న తర్వాత తను జ్ఞానాన్ని పొందిన తర్వాత సమాజానికి సేవలు అందించడం, తన లీలను ప్రకటింపజేసుకోవడం జరిగింది. అంటే భగవంతుడే స్వయంగా వచ్చినా కూడా ఆయనకు ఒక గురువు కావాల్సిందే. ఇది గురువు యొక్క గొప్పతనం. కాబట్టి గురువు లేకుండా ఏది కూడా సాగదు. మనకు తెలుసు, గురువు లేని విద్య గుడి విద్య అని అంటారు అనుకోలేదు. కాబట్టి గురువులకు ఉండేటటువంటి ప్రాధాన్యత గురించి మనం ఎంత చెప్పినా కూడా తప్పని. ఈ మధ్య సమాజం లోపల ఈ సినిమా పోకడలు వచ్చిన తర్వాత టీవీలలో వీటిల్లో చూస్తున్నటువంటి విధానాన్ని చూస్తుంటే గురువుకి ఇవ్వాల్సినటువంటి ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలో ఆ విధంగా దక్కట్లేదు అనేటటువంటిది బాగా కొన్ని సందర్భాల్లో గమనిస్తుంటాం. కొన్ని సినిమాలలో చూస్తుంటే టీచర్ పోస్ట్, టీచర్ యొక్క పాత్ర కానివ్వండి లేదా ఒక లెక్చరర్ యొక్క పాత్ర కానివ్వండి, ఎవరేస్తారు సినిమాలలో? ఎవరు టీచర్గా వస్తారు? బ్రహ్మానందము, ఇంకెవరో, కేవలం ఒక కమెడియన్స్ టీచర్ చూపించడం జరుగుతుంది. అంటే టీచర్ అనేటటువంటి పాత్ర ఒక జోకర్ పాత్రలాగా చూపించేసి టీచర్కు ఉన్నటువంటి విలువలను తగ్గించడం మూలంగా ఇప్పుడు ఉన్నటువంటి సమాజం పుట్టగతులు లేకుండా పోతుంది. ఎవరైతే ఉపాధ్యాయుని లేదా తన గురువును గౌరవించరో వాళ్ళు మహాపాతకాలకు లోనవుతాడు అనేటటువంటిది మన పౌరాణిక గాథ చెప్తున్నటువంటి విషయం. ఒక సందర్భంలో మన దేవతల యొక్క గురువు బృహస్పతి ఇంద్రుడికి తన గురువు అయినటువంటి బృహస్పతిని ఒక సందర్భంలో ఒక సభా కార్యక్రమంలో గౌరవించకుండా అమర్యాదగా తను కూర్చున్నటువంటి కుర్చీలో నుంచి లేకపోతే ఆ గురువు అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు, వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోయి దేవతల యొక్క గురువుగా బాధ్యత నుంచి బయలుదేరి అక్కడి నుంచి విశ్రాంతి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవతల యొక్క శక్తి మొత్తం క్షీణించిపోయి వాళ్ళు రాక్షసులతో యుద్ధం లోపల ఓడిపోయి వాళ్ళ ఇంద్రుడి యొక్క పదవిని కోల్పోతారు. ఆ ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆ పరిస్థితి అయిందంటే నేనేం చేయలేను అని అంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మా పరిస్థితి అని అంటే మేము ఎవరినైనా రక్షించగలుగుతాం కానీ గురువును అవమానపరిచినటువంటి వారిని రక్షించే వాళ్ళు ఎవరు లేరు భగవంతుడితో సహా. మిమ్మల్ని రక్షించాలంటే కేవలం మళ్ళీ మీ గురువే రక్షించాలి. నువ్వు వెళ్ళి బృహస్పతిని శరణు లేదు, మీ గురువు గారే నేను రక్షిస్తారంటే మళ్ళీ బృహస్పతిని శరణు వెళితే దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఉంచుకోవడం మళ్ళీ ఇంద్ర పదవి పొందడం అని జరుగుతుంది. గుర్తుంచుకోండి, మన పౌరాణిక కాలం చూసినా తర్వాత ఇప్పటి కాలం చూసినా కూడా గురువును అవమానపరిచినటువంటి వాళ్ళకు సరైనటువంటి భవిష్యత్తు ఉండదనేటటువంటిది గుర్తుంచుకోండి. మనకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి డబ్బు ఎవరైనా ఇస్తారు, మనం సంపాదించుకోవచ్చు, ఆస్తిపాస్తులు వస్తాయి. కానీ జ్ఞానరహితుడికి ఏ డబ్బు మిగలదు, ఏ ఆస్తిపాస్తులు మిగలదు, సమాజం లోపల గౌరవం ఉండదు. సమాజంలో గౌరవం ఎవరికి ఇస్తారు? జ్ఞానం ఉన్నటువంటి వాడికి గౌరవం లభిస్తుంది. జ్ఞానం ఎక్కడి నుంచి లభిస్తుంది? గురువు ద్వారా మాత్రమే జ్ఞానం లభిస్తుంది. కాబట్టి గురువుకి ఇవ్వాల్సినటువంటి విలువలు ఇవ్వాల్సిందే. కాబట్టి విద్యార్థులను గుర్తుపెట్టుకోండి, మనకు పంచమహాపాతకాలు ఉంటాయి తెలుసా? పాతకం అంటేనే తప్పు చేయడం అనేటప్పుడు ఒక పాతకం అంటారు. మహాపాతకాలు అంటే బాగా తప్పు చేసిన వాడికి శిక్షించబడేటటువంటి తప్పులు. దాంట్లో ప్రధానమైనటువంటి 5 పాతకాలు పంచమహాపాతకాలు ఉంటారు. ఈ పంచమహాపాతకాలు చెప్పుకుంటాయి అని అంటారు. ఏంటి అవి? గోహత్య, బ్రాహ్మణ హత్య, ఈ విధంగా చెప్పుకుంటా పోతే గురువును అవమానపరచడం అనేటటువంటిది కూడా ఒక పంచమహాపాతకంలో ఒక పాతకంగా మనము మన వేదాలు అవి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులను గుర్తుపెట్టుకోండి, గురువు ద్వారా మనం గురువుతోటి ఎంత సాన్నిధ్యంగా ఉంటే అంత జ్ఞానవంతులైతాం. గురువు ఒక వెలిగేటటువంటి దీపం లాంటి మంచి ఆ జ్యోతి దగ్గరికి వెళ్తే ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. కాబట్టి జ్ఞానజ్యోతి, గురువు అనేటటువంటి వాడు ఒక గొప్ప జ్ఞానజ్యోతి. ఆ జ్ఞానజ్యోతి దగ్గరికి వెళ్ళినటువంటి మీ అందరికీ కూడా అటువంటి జ్ఞానమే లభిస్తుంది. మీరు కూడా జ్యోతులుగా వెలిగి ప్రకాశవంతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు విద్య నేర్చుకోవడం ఎంత ముఖ్యమో విద్యతో పాటుగా మీ గురువుల పట్ల ఎన్ని రోజులు స్కూల్ అయిపోయే వరకు లేదా 10వ తరగతి అయిపోయే వరకు కాదు, మీకు విద్య నేర్పినటువంటి 1వ తరగతి నుంచి మొదలుకొని చివరి వరకు మీరు ఎక్కడి వరకైతే చదువుకున్నారో అందరి గురువులను మనసులో ధ్యానించుకోవాలి. వాళ్ళు కలిసినప్పుడు గౌరవంగా నమస్కారం చేయాలి. పెద్ద పెద్ద బంగారం పెట్టాల్సినటువంటి అవసరం లేదు, దండాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కనీసం వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకు నమస్కారం చేయడం, కూర్చున్న వాళ్ళు లేచి నిలబడము, ఇటువంటి కనీస సంస్కారాలు మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అయితేనే మీరు నేర్చుకున్నటువంటి విద్యకు సార్థకత ఉంటుంది. మీకు ఆ విద్య కావాల్సినటువంటి విలువ లభించేసి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో మీరు ఆ విధంగా ప్రవర్తిస్తారని ఎందుకంటే తొలికొండలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చక్కనైన క్రమశిక్షణ కలుగుతారు. దాంతోపాటు విలువలతో కూడినటువంటి విద్య చాలా మందికి వస్తుంది, కానీ ఆ విద్యకు విలువలతో కలుపుకొని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తాం సమాజం లోపల ఒక ఇంజనీర్ అయినటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం గారిని చూసాము, అదే ఇంజనీర్ అయినటువంటి బిన్ లాడెన్ చూసాము. ఇద్దరు ఇంజనీర్లే, కానీ బిన్ లాడెన్ యొక్క చదువు దేనికి పనికొచ్చింది? అదే అబ్దుల్ కలాం యొక్క నాలెడ్జ్ దేనికి పనికొచ్చింది? బిన్ లాడెన్ యొక్క నాలెడ్జ్ సమాజం వినాశనానికి పనికొస్తే, అదే అబ్దుల్ కలాం గారికి సంబంధించినటువంటి నాలెడ్జ్ భారతదేశం యొక్క ఔన్నత్యము లేదా ప్రతిష్ట లేదా సమాజానికి ఉపయోగపడే విధంగా ఆయన యొక్క నాలెడ్జ్ ఉపయోగపడ్డది. అంటే విద్యనే కాదు, విలువలతో కూడినటువంటి విద్య అవసరం. దాంతోపాటు మన సంస్కారాలు నేర్చుకోవాలి, విలువలను నేర్చుకోవాలి, క్రమశిక్షణతో కూడినటువంటి విద్య అలవరుచుకున్నట్టయితే మీరు భవిష్యత్తు లోపల ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. మరొకసారి ప్రతి సందర్భంలో చెప్పేటటువంటిది, మీరు మంచి ఫెసిలిటీ ఉన్నటువంటి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దొరికింది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోపల. మంచి ఉపాధ్యాయ బృందం ఉన్నది. సో ఒక మంచి ఉన్నత స్థాయికి మీరు ఎదగాలని ఈ శుభ సందర్భంగా మీకు శుభ ఆశీర్వాదాలు తెలియజేస్తూ మీరు భవిష్యత్తు లోపల ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.